కాకినాడ జిల్లా తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభస్వామి దేవస్థానం సందర్భంగా సుమారు 18,000 మంది భక్తులు దర్శించుకున్నట్టు జరిగింది. శ్రీ స్వామివారిని పుష్పాలతో అలంకరణ వైభవంగా చేయడమైంది. ఈ రోజు ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా ₹1,79,360, అన్నదాన విరాళముల ద్వారా ₹1,02,032, కేశఖండన ద్వారా ₹5,560, తులాభారం ద్వారా ₹450, లడ్డు ప్రసాదం ద్వారా 23,100, వెరసి ₹3,10,502 ఆదాయం సమకూరింది. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సుమారు 3,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడమైంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా కమిషనర్ సిఆర్డీఏ కె కన్నబాబు ఐఏఎస్ శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శశికుమార్, రాగాల ఉమామహేశ్వరరావు, నల్లబాబు, తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి ఆయన వెంట ఉన్నారు. తదుపరి కన్నబాబుని వేద మంత్రాలతో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు ఆశీర్వదించారు. ఈ రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది అని కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు.